Psalm 27 and verse 6. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కన్నా ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేస్తాను. ఉత్సాహధ్వని చేస్తూ బలులను అర్పిస్తాను అనే మాట అక్కడ రాసింది. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కన్నా నా తల ఏమైంది? ఎత్తుగా ఎత్తబడింది. అంటే ఉత్సాహధ్వని చేయడానికి ఒక రీజన్ ఉంది, ఒక కారణం ఉంది. అదేంటంటే నన్ను చుట్టుకొని ఉన్న శత్రువులందరికన్నా ప్రభువా నీవు నా తల ఏం చేసావు? పైకి ఎత్తా. ఒకప్పుడు మనందరం తలదించుకుని బ్రతికిన వాళ్ళం. ఒకప్పుడు మనందరం కూడా తలదించుకుని బ్రతికాం. అంటే తలదించుకోవడం అంటే ఇప్పుడు స్త్రీలు పెళ్లి చూపుల టైంలో తలదించుకుంటారు. ఆ తలదించుకుని మాట్లాడటల్లా నేను, అది వినమ్రతతో కూడిన తలదించుకోవడం. అయితే చాలామంది పాపాన్ని బట్టి, పాపం మనిషికి ఏం తీసుకొస్తుందట? అవమానం తీసుకొస్తుందట. సిన్ బ్రింగ్స్ రిప్రోచ్. మనిషికి అవమానం తీసుకొస్తుంది పాపం చేయడం ద్వారా, పాపములో కొన్ని సందర్భాల్లో పట్టబడడం ద్వారా తలదించుకుని బ్రతికే సమయం అది. చూడండి, ఒక దొంగ రోడ్డు మీద దొంగతనం చేస్తూ దొరికాడు అనుకోండి, ఆ వ్యక్తిని పట్టుకొచ్చి ఒక కరెంటు స్తంభానికి కట్టేస్తారు. తలదించుకుని నిలబడతాడు. అప్పటికే ఎవడన్నా తలెత్తుకుని ఎలా చూద్దాం, మళ్ళీ తలెత్తునవడరు అని చెప్పి అందరూ దగ్గరికి వెళ్ళి, స్త్రీలైతే రోకల బండ్లు చీపురి కట్టలతో కొట్టేస్తూ ఉంటారు. లేకపోతే పురుషులైతే వాళ్ళ విధానాలు వాడుకుంటే కొట్టడానికి తలెత్తకూడదు, ఇంకా ఆ టైంలో దించుకుని ఉండాలి. కొన్ని సందర్భాల్లో అదే పరిస్థితి. కొంతమంది అంటూ ఉంటారు, అరే మా ఇంటి ముందు వెళ్ళేటప్పుడు తలదించుకుని వెళ్ళాలి రోయ్. ఏంటి సార్, ఏంటంటే మరి నీకన్నా నేను గొప్ప కొలను కదరా. కొంతమంది ఇళ్ల ముందు వెళ్ళేటప్పుడు అందరూ తలదించుకుని చెప్పులు తీసేసి వెళ్ళాలా. ఒక రాజకీయవేత్త ఉన్నాడు, అతని పేరు చెప్పనులేండి, అతని గురించి టీవీలో కూడా వేశారు. ఆయన ఇంటి ముందు ఎవరైనా వెళ్తే చెప్పులు తీసి చంకలో పెట్టుకుని వెళ్ళాలట. చెప్పులు వేసుకోకూడదు, ఎవరు చెప్పులు వేసుకుని వెళ్ళకూడదంట. ఇంటి ముందు ఇన్షర్ట్ వేసుకుని వెళ్ళకూడదంట ఏ ఒక్కరు కూడా. ఏంటయ్యా అంటే, అంతే, నేను గొప్పోడిని, నేను చాలా ధనవంతుణ్ణి, నేను శాసనాలు శాసించేవాడిని కాబట్టి ఎవడు నా ఇంటి ముందు చెప్పులు వేసుకుని వెళ్ళడం. లేదంటే ఆ గ్రామ ప్రజలందరూ ఆ ఇల్లు కనబడగానే చెప్పులు తీసేసి ఒకవేళ ఎవరైనా తెలియకుండా ఇన్షర్ట్ వేసుకుంటే అదేదో పెద్ద పాపంలాగా ఆ షర్ట్ బయటికి వేసేదాకా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తల ఎత్తుకుని జీవించడం పాపం మనిషికి అవమానాన్ని తీసుకొచ్చింది. పాపం మనిషిని నలగొట్టేసింది. మనిషి యొక్క పాపం మనిషికి అవమానాన్ని తీసుకొచ్చినప్పుడు నా యేసయ్య లోకానికి వచ్చి ఆ అవమానాన్ని అంతా కొట్టేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ప్రతి అవమానాన్ని దేవుడు కొట్టి మన తలను ఎత్తాడు. ఆయన మన తల ఎత్తుకుని జీవించే వారంగా దేవుడు మనల్ని చేశాడు. ఎస్, హీ లిఫ్టెడ్ అవర్ హెడ్స్. మన తలలో దేవుడు పైకెత్తాడు. ఒకవేళ ఇంతవరకు అవమానంతోనో, ఒకవేళ ఇంతవరకు ఆత్మనూన్యత భావంతోనో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కొంతమందికి, ఎప్పుడు కూడా తలదించుకుని బ్రతుకుతారు. విధేయతతో కూడిన ఆ వినమ్రతను నేను ప్రశ్నించట్లేదు, కానీ కొంతమంది ఏదో తెలియని ఒక ఆత్మనూన్యత భావం, తలెత్తుకుని ఉండలేరు, తలెత్తుకుని మాట్లాడలేరు, ధైర్యం ఉండదు వారిలో. ఎవరిని చూసినా భయపడిపోతుంటారు, అరచేతిలో చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఎందుకోసం అంటే ఏమో భయం అండి, మనుషులు చూస్తే భయం అండి, సమాజం అంటే భయం అండి అని ఎప్పుడు కూడా ఒకలాంటి భయంలో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. కానీ ప్రభువుని అంగీకరించేవాడికి నిజమైన కాన్ఫిడెన్స్ ఉంది. ఎస్, దేవుడు మనకు గొప్ప కాన్ఫిడెన్స్ని దయచేస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని బలపరిచి నడిపించేవాడు. ఆయన నా తల ఎత్తుగా ఎత్తబడింది గనుక ఇప్పుడు ఆయన గుడారములో నేను ఏం చేస్తున్నాను? ఉత్సాహధ్వని. మన తలలు దింపబడినప్పుడు మనలో ఉత్సాహం లేదు. పాపంలో జీవించినప్పుడు మన ఉత్సాహానికి నిర్వచనాలు వేరే. కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత నిజమైన నిర్వచనం ఉత్సాహధ్వని ఆయన గుడారములో. చెప్పండి, ఏ గుడారం అంటే ఇది? దేవుని సన్నిధిలో, ఆయన మందిరములో, ఇన్ హిజ్ శాంక్చురీ, ఇన్ హిజ్ హౌస్ నేను ఉత్సాహధ్వని చేస్తున్నాను. దేవుని మందిరంలోకి వచ్చిన మనందరం, ఆయన పాదసన్నిధిలో కూర్చునే ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహధ్వని చేసే విధంగా దేవుడు మన తల పైకెత్తాడు. మీలో చాలామంది సాక్ష్యాలు చెప్పగలరు, అన్న లేదా బ్రదర్, ఒకప్పుడు నేను తలదించుకుని జీవించే బ్రతుకండి. నా బంధువుల దగ్గర, నా కుటుంబస్తుల దగ్గర అసలు నాకు మంచి పేరునది లేదు. కానీ ఈ రోజున నన్ను చూసిన వాళ్ళందరూ కూడా నా దేవుణ్ణి ఏం చేస్తున్నారు? మహింపరుస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఎంత చక్కగా ఉంటున్నాడు. ఒకప్పుడు రోడ్డు మీద పడిపోయేవాడు, కానీ ఈ రోజున చక్కగా పడిపోయిన వాళ్ళని అనేక మంది లేవనెత్తుతున్నాడు. ఆయన
ఒకప్పుడు వ్యసనాల్లో నీరైపోయి ఇంక వీడు ఇలాగే నశించిపోతాడు అనుకున్నాం, కానీ ఈ రోజున 10 మందికి దీవెనకరంగా ఎలా మారాడు? హౌ కమ్ దిస్ హ్యాపెన్? ఎస్, దేవుడు మా తలను ఏం చేశాడు? ఆయన పైకెత్తాడు. ఆయన మనలను పైకెత్తువాడుగా ఉన్నాడు గనుక నేను ఉత్సాహధ్వని చేస్తున్నానని బైబిల్లో మనం చూస్తున్నాం. డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నెంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవ్వండి.